జనసేనకు సంబంధించి అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూటమితో పనిచేస్తున్నారు అందరూ. కానీ మీరు మాత్రం రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోవాలి, మారాలని ఉద్దేశంతో ఆయన ఫైట్ చేస్తున్నాడు. పులిపాక ప్రకాష్ బాబు నామినేషన్ విత్డ్రా చేసుకోబోతున్నారు. టీడీపీని పక్కన పెట్టి జనసేనకే సీట్ ఇస్తారేమో అనేటటువంటి ఒక డిమాండ్ కావచ్చు. రేపు విత్డ్రాకు సంబంధించినటువంటి పరిస్థితులు వస్తే కనుక విత్డ్రా చేసుకుంటారనేటటువంటి వాదన కూడా. రాజకీయాన్ని మార్కెట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ కృష్ణప్రసాద్. ఒకరు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్తో వస్తున్నారు, మరొకరు చంద్రబాబు బ్రాండ్తో వస్తున్నారు. కార్పొరేట్ పాలిటిక్స్ నేపథ్యంలో అది ఆర్థికమైనటువంటి పరిస్థితులు కూడా బలంగా ఉన్నటువంటి పార్టీలు రెండు. వాటిని ఎలా ఢీకొని మీరు గెలవగలరు? బ్రాండ్ అంటే పులిపాక థామస్ గారిని కొట్టిన బ్రాండ్ ఈ నియోజకవర్గంలో లేదు. ఒకప్పుడు చంద్రబాబు గారు మా నాన్న ఓడించడానికి ఇక్కడ జన్మభూమి పెట్టినా పక్కా తెలుగుదేశం ఉన్న సెగ్మెంట్ 425 ఓట్లతో మా నాన్న వన్ సైడ్గా గెలిచాడు. కృష్ణప్రసాద్ గారు ఇక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బే ఖర్చు పెడుతున్నారని మీరు ప్రధానంగా చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏమున్నాయని సోర్సెస్ అక్రమంగా సంపాదించడానికి? కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గానికి ఉన్న వనరులు ఏ జిల్లాలో లేవు. మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోవటం లేదు, తుది వరకు ఫైట్ చేస్తానని ఖచ్చితంగా చెప్పగలరా? ఫైట్ కాదు, గెలుస్తా. ఫైట్ చేయట్లా. ఫైట్ అనేది తీసేసాను. ఫైట్ అనేది వసంత కృష్ణప్రసాద్ గారు నా స్థాయి కాదు. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫేస్ టు ఫేస్. మైలవరం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే పేరుగాంచినటువంటి నియోజకవర్గంగా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ క్యాండిడేటే మరలా టీడీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జనసేనకు సంబంధించి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో. రెబల్ అభ్యర్థిగా ఏదైతే జనసేనకు సంబంధించి పులిపాక ప్రకాష్ బాబు నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ ఏం జరగబోతుంది అనేటటువంటిది రాష్ట్ర ప్రజలకు కొంత ఆసక్తిగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన రెబల్ అభ్యర్థి పులిపాక ప్రకాష్ బాబు. ఆయన రెబల్గా ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎందుకు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఏదైతే జనసేనకు సంబంధించి రెబల్గా పోటీ చేసి ప్రజల్లోకి వెళ్ళారనేటటువంటి మనం తెలుసుకుందాం. విజయావకాశాలకు సంబంధించి ఏ మేరకు ఉన్నాయనేటటువంటి అంశాలను కూడా మనం తెలుసుకుందాం. నమస్తే ప్రకాష్ బాబు గారు. నమస్తే. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశం జనసేనకు సంబంధించి అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూటమితో పనిచేస్తున్నారు అందరూ. కానీ మీరు మాత్రం రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎందుకు? ఇక్కడ అంటే జనాలకు రెబల్ ఏమో కానీ పార్టీ దృష్టిలో కానీ జనసేన దృష్టిలో కానీ జనసేన నుంచోబెడటానికి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మైలవరం నియోజకవర్గంలో నుంచోపెట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చేసిందే చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు వచ్చేటికే స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోవాలి, మారాలనే ఉద్దేశంతో ఆయన ఫైట్ చేస్తున్నాడు. నేను కూడా అలాగే మైలవరంలో స్థానికేతరులు, మైలవరంలో 25 సంవత్సరాల నుంచి స్థానికేతరులు పాలించడం వలన మైలవరం డెవలప్ అవ్వట్లేదు, మైలవరం నాశనం అయిపోయింది. కాబట్టి వాళ్ళని పారదోలాలి, జనసేన నాయకుడు బాటలోనే నడుద్దామనే ఉద్దేశంతో ఆయన బాటలోనే నడిచి మైలవరంలో పోటీ చేస్తున్న జనసేనకి జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు. ప్రకాష్ బాబు గారు, ప్రస్తుతం చూస్తే స్థానికత అంటున్నారు. అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే స్థానికులు ఎవరెక్కడ పోటీ చేయడం జరిగింది, గతంలో గెలుపొందడం జరిగింది, ఎప్పటి నుంచి స్థానికేతరుల ప్రభావం ఎక్కడ ఉంది? గత 25 సంవత్సరాల నుంచి వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఇక్కడ మినిస్టర్గా ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ చేశారు. ఆయన వడ్డే శోభనాథేశ్వరరావు గారి తర్వాత దేవినేని ఉమా గారు 10 సంవత్సరాలు, ఆయన తర్వాత మళ్ళీ ఈ వసంత కృష్ణప్రసాద్ గారు. వీళ్ళ అందరి వలన మైలవరం నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వనరులను దొబ్బుతున్నారు వీళ్ళంతా. స్థానికేతలు రావడంలో వనరులను దొబ్బి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోనీ ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏమైనా ₹1 సంపాదించుకున్నారా తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ అంటే అది లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే బామ్మర్దుల్ని వీళ్ళని తీసుకొచ్చి మైలవరం ఉన్న వనరులను దొబ్బి మైలవరాన్ని నాశనం చేస్తున్నారు. మైలవరం ఇచ్చిన గెలుపుని
వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా. సరే, ఎందుకని దాదాపుగా 2 లక్షలు పైబడినటువంటి ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటే అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఆయా ప్రధాన పార్టీలకి ఎవరు దొరకటం లేదా, లేదంటే ఏం జరుగుతుంది ఇక్కడ? 25 సంవత్సరాల నుంచి పర్యవేక్షణలో ఇక్కడ ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఉండటానికి కారణం? ఇక్కడ మైలవరం నియోజకవర్గం మొత్తం బడుగు బలహీన వర్గాల జనాలు ఎక్కువ అండి. బడుగు బలహీన వర్గాల జనాలు ఎక్కువ. అందువలన వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో వేరే వాళ్ళ నాయకత్వాన్ని మీద ఆధారపడుతున్నారు. పార్టీలు కూడా ఏం చేస్తున్నారంటే బయట నుండి వచ్చిన వ్యక్తులు డబ్బులు బాగా ఖర్చు పెడతారని చెప్పి అన్ని పార్టీలు, వైసీపీ, తెలుగుదేశం అంతా డబ్బు ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం కదా, మైలవరంతో మనకేం సంబంధం, మైలవరం జనంతో ఏం సంబంధం అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలుస్తున్నారు, మార్కెటింగ్ చేసుకున్నారు. ఏదో ఒక ప్రొడక్ట్ను వాడుకున్నట్టు మైలవరం వాడుకుంటున్నారు, కానీ మైలవరానికి ఏం అభివృద్ధి చేయట్లేదు. కేవలం బయట వ్యక్తులు రావడానికి గల కారణం ఏంటంటే మైలవరం నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల జనం ఎక్కువ ఉండటం వలన, వాళ్ళ నాయకత్వం కూడా ఉన్నా సరే డబ్బులు లేకపోవటం వలన వాళ్ళు వచ్చి పరిపాలిస్తున్నారు. కానీ అది ఆపుదామనే ఉద్దేశంతో నేను బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా నేను వస్తున్నా. అంటే ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా మీరు రేసులో ఉండి ఏదైతే కూటమి, ఎన్డీఏ కూటమి ఫామ్ అవ్వక ముందు నుంచే మీరు ఇక్కడ కంటెస్టెంట్ దిశగా ముందుకు వచ్చారా, లేదంటే కనుక అనుకోని పరిణామం నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నామినేషన్ వేయడం జరిగింది? లేదండి, నేను జనసేనలో ఫస్ట్ దగ్గర, జనసేన స్టార్టింగ్ దగ్గర నుంచి జనసేనలో ఉన్నా. ఎందుకునంటే 2019లోనే నాకు అవకాశం వచ్చింది ఇక్కడ పోటీ చేయమని అవకాశం వచ్చినా అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి నేను పోటీ చేయలేకపోయినా, వేరే అతను పోటీ చేశాడు. తర్వాత కూడా నేను జనసేనలోనే కంటిన్యూ చేస్తే ఈ సీటుకి కావాలని గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా. పార్టీ అధిష్టానానికి చెప్పాను, ఉన్న అవకాశాలు చెప్పాను, ఇవ్వకపోయినా నేను పోటీ చేస్తాను పార్టీ అధిష్టానానికి చెప్పాను, ప్రజలకి చెప్పాను. వాళ్ళ ప్రజల నమ్మకాన్ని కూడా నేను తీసుకున్నా. నేను పార్టీ సీట్ ఇవ్వకపోయినా సరే నేను పోటీ చేస్తాను వాళ్ళ నమ్మకాన్ని కూడా తీసుకొని నేను ముందుకెళ్తాను. అంటే జనసేనకు సంబంధించి దాదాపుగా కూడా మీ హావభావాలు కావచ్చు, మేనరిజం కావచ్చు, పవన్ కళ్యాణ్ను పోలినటువంటి పరిస్థితి. ఇదే మూమెంట్తో మీరు కనుక ప్రచారంలోకి వెళితే జనాలు ఎలా స్పందిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి మూమెంట్, పవన్ కళ్యాణ్ గారి ఏ స్టైల్ కాదు, కానీ జనరల్ నా స్వతహా ఆ స్టైలు. బట్ మా ఏరియాలో మేము ఒక బ్రాండ్ అండి, మా నాన్నగారు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ను బట్టి నేను ఎక్కడ ఉన్నా సరే, గుర్తు లేకపోయినా సరే గెలిచే అవకాశం ఉంది. మా జనాలు కూడా నన్ను రిసీవ్ చేసుకుంటారు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. సరే, పవన్ కళ్యాణ్ గారు మేనరిజం అంటే బై లక్ వచ్చింది, ఎదురుగా అలా వెళ్ళిపోతున్నాం. అంటే మీ నాన్నగారు అంటున్నారు, ఏంటి మీరు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీది? మీరు పవన్ కళ్యాణ్ ఒక ఇన్స్పిరేషన్తో జనసేనలోకి వచ్చారనేటువంటిది మేము అనుకుంటున్నాం, కానీ మీరు రాజకీయాలకు సంబంధించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫాదర్ 2 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్ చేశారండి జీకొండూరు మండలానికి. మా నాన్నగారు మండల ప్రెసిడెంట్ చేసినప్పుడు జీకొండూరు మండలం వరకు ఒక మినిస్టర్ కూడా చేయలేనంత అభివృద్ధి జీకొండూరు మండలంలో చేశారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి గల్లీ, ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి వ్యక్తికి కూడా మా నాన్న 70% పనిచేశారు. ఆ పనితనంతోనే నాకు ఇప్పుడు దాకా నిన్న నామినేషన్ వేసిన పరిస్థితి అది కళ్ళకు కట్టినట్టు కనపడింది. ఆయన చేసిన పనే నాకు ఉపయోగపడింది, ఆయన పేరే నాకు ఉపయోగపడింది. ఆయన నమ్ముకొని వెళ్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని చెప్పుకొని వెళ్ళాడు, చంద్రబాబు ఎన్టీ రామారావు గారిని చెప్పుకొని వెళ్తున్నాడు, నేను కూడా మా నాన్నగారి పేరు చెప్పుకొని వెళ్తున్నా. ప్రజల్లో సక్సెస్ అవుతా, గెలుస్తా. అంటే పులిపాక ప్రకాష్ బాబు నామినేషన్ విత్డ్రా చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఆయన రెబల్గా వేస్తే ఇక్కడ కాంప్రమైజ్ అవి టీడీపీని పక్కన పెట్టి జనసేనకే సీట్ ఇస్తారేమో అనేటటువంటి ఒక డిమాండ్ కావచ్చు. రేపు విత్డ్రాకు సంబంధించినటువంటి పరిస్థితులు వస్తే కనుక విత్డ్రా చేసుకుంటారనేటటువంటి వాదన కూడా ఉంది. దానికి మీ స్పందన? ఇక్కడ పోటీ చేయకముందు దాకా నా విషయం అండి. పోటీ చేసిన తర్వాత పులిపాక ప్రకాశం పక్కన పడేయటమే. బడుగు బలహీన వర్గాల నాయకత్వం ఎలా ఉందో మైలవరాన్ని చూపిస్తా. బడుగు బలహీన వర్గాల జనం ఎప్పుడు అమ్ముడుపారు, యుద్ధం చేస్తారో ఆ యుద్ధంలో గెలిచేటట్టు చేస్తానో అసలు ఆ ఛాన్సే లేదు. అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గాలు వెతుక్కునే పరిస్థితి ఉంటుంది. ఏదో ఏ నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనేది. మీరు రిజర్వ్డ్ సెక్షన్కి సంబంధించినటువంటి పీపుల్గా ఉండి ఈ యొక్క నియోజకవర్గం మైలవరాన్ని ఎంచుకోవటానికి కారణం ఏంటి? మైలవరంలో మా జనాలు ఎక్కువ ఉన్నారండి. ఎంత శాతం ఉన్నారు? 80,000 ఓటింగ్ ఉంది. ఎస్సీ ఓటింగ్, ఎస్టీ ఓటింగ్ 20,000 ఉంది, కాపు ఓటింగ్ 40,000 చిల్లర ఉంది, బీసీ ఓటింగ్ మేజర్. ఇంత ఓటింగ్ ఉన్నప్పుడు మనము ఎస్సీ నియోజకవర్గం వెళ్ళాల్సినంత అవసరం లేదు.
ఓట్లు మాయి, జనం మాయి. ఓట్లు వేసేవాళ్ళు మా ఊళ్ళే, జనం మా ఊళ్ళే. కాబట్టి ఇక్కడ సీటు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో నేను మూవ్ చేస్తాను. అంటే ఎన్ని ఓట్లు రావచ్చు అనుకుంటున్నారు మీకు అసలు? గెలవడానికి కావాల్సిన ఓట్లన్నీ వస్తాయి. అంటే అవతల కృష్ణప్రసాద్ కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కావచ్చు, ఇద్దరు కూడా ఒకరు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్తో వస్తున్నారు, మరొకరు చంద్రబాబు బ్రాండ్తో వస్తున్నారు. కార్పొరేట్ పాలిటిక్స్ నేపథ్యంలో అది ఆర్థికమైనటువంటి పరిస్థితులు కూడా బలంగా ఉన్నటువంటి పార్టీలు ఆ రెండు. వాటిని ఎలా ఢీకొని మీరు గెలవగలరు? బ్రాండ్ అంటే పులిపాక థామస్ గారిని కొట్టిన బ్రాండ్ ఈ నియోజకవర్గంలో లేదు. జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒకప్పుడు చంద్రబాబు గారు మా నాన్న ఓడించడానికి ఇక్కడ జన్మభూమి పెట్టినా పక్కా తెలుగుదేశం ఉన్న సెగ్మెంట్ 425 ఓట్లతో మా నాన్న వన్ సైడ్గా గెలిచారు. బ్రాండ్ వచ్చేపాటికి మమ్మల్ని కొట్టిన బ్రాండ్ మైలవరం నియోజకవర్గంలో లేదు. ఇక ధనం అంటారా, వాళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ గారు పెట్టే ప్రతి రూపాయి మైలవరం నియోజకవర్గ ప్రజలదే. ఫ్లై యాష్లో కానీ, శాండ్లో కానీ, గ్రావెల్లో కానీ, జగనన్న ఇళ్లలో కానీ అన్ని దొబ్బిన డబ్బులే ప్రజలకి పంచుతున్నారు. ప్రజలకు అందరికీ తెలుసు ఆ డబ్బులే మనకు పంచుతున్నారని. ఆ డబ్బులు పనిచేయవు, డబ్బులు తీసుకున్నా సరే నాకే ఓటేస్తారు ప్రజలు. అంటే ఒకవైపు కృష్ణప్రసాద్ గారికి సంబంధించి చూస్తే అన్ని ఏదైతే అక్రమాలతో సంపాదించినటువంటి ధనం అంటున్నారు. మళ్ళీ అతను నేనే గెలుస్తాను, నన్నే గెలిపిస్తారని చెప్పే పరిస్థితి వచ్చింది. అది ఎట్లా ప్రజల్లో ఎలాంటి స్వభావం ఉందంటారు? అది తప్పండి. ప్రజల్లో లేదు, మీడియాలోనూ పేపర్లోనూ ఆయన డబ్బులు ఇచ్చి మార్కెటింగ్ చేస్తున్నారు. రాజకీయాన్ని మార్కెట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ కృష్ణప్రసాద్. డబ్బులతో దిగిన వ్యక్తి రాజకీయ నాయకుడు ఓన్లీ కృష్ణప్రసాద్. అదంతా ఉట్టి మాట. డబ్బులతో నడుతున్నారు. బాగా రిస్క్లో ఉంది మైలవరం నియోజకవర్గం కృష్ణప్రసాద్ గారే. ఇక వైసీపీ అంటావా, వైసీపీ అనే వ్యక్తిని, అతను చిన్న వ్యక్తి, అతను ఆటగాడు కాదు. అతను ఆట ఆడాలంటే పక్కోడు ఆడితే ఇతను చూసే వ్యక్తి. కాబట్టి అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను ఆటగాడు కాదు. వసంత కృష్ణ ప్రసాద్ గారు డబ్బులు కానీ, అతను మార్కెటింగ్ విద్యలు కానీ, ఎందుకంటే అతను రియల్ ఎస్టేట్ కింగ్. ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మార్కెటింగ్ మొత్తం మైలవరం నియోజకవర్గంలో చూపిస్తున్నాడు. అది చెల్లదు. కృష్ణప్రసాద్ గారు రేపు ఎలక్షన్లో ఓడిపోతాడు. అంటే లాస్ట్ టైం గెలిపోయిందారు కదా. లాస్ట్ టైం ఆయన పద్ధతి, ఆయన పరిస్థితులు మైలవరం నియోజకవర్గ ప్రజలకి, నాయకులకి కొత్త. ఆయన 5 సంవత్సరాలు రాజకీయంగా ఎమ్మెల్యేగా చేసి ఆయన ప్రజలను కలపాల్సింది పోయి ప్రజలను కలపడం కాదు, నాయకులనే వేడదీశాడు. వైసీపీలో వాళ్ళు కొట్టుకుంటానికి గల కారణం కూడా వసంత కృష్ణ ప్రసాద్. 10 మంది లీడర్లను మెయింటైన్ చేయలేని వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్. ఆయన ఏంటో అంటే ఎమ్మెల్యే గెలవాలనే ఒక ఉద్దేశం, ఒక కోరికతో వచ్చాడు, డబ్బులు పెట్టుకున్నాడు, గెలిచాడు. అంతే తప్పితే మైలవరం నియోజకవర్గానికి, మైలవరం ప్రజలకు కానీ ఏమీ చేయలేకపోయాడు. ఆయన గురించి ఏదో జస్ట్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల అయిపోతుంది, కానీ కింద స్థాయిలో ఆయన గురించి ఏమీ లేదు. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4.5 సంవత్సరాలు పైబడినటువంటి కాలం ప్రశాంతంగా ఉండి, ఇప్పటికిప్పుడు టీడీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వలేదు, అందుకే వచ్చాను, నియోజకవర్గం ప్రజల కోసమే వచ్చాను అంటున్నారు కృష్ణప్రసాద్ గారు. దానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? మంచి మాట. నాయకుడు అనేవాడంటే గవర్నమెంట్ ఏదైనా సరే, ప్రభుత్వం ఏదైనా సరే, పరిస్థితులు ఏదైనా సరే, నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తి తన సామర్థ్యాన్ని, తన ఆలోచనని, తన పలుకుబడిని ఉపయోగించుకొని చేసుకునే ఓడే నాయకుడు. అంతేగాని పైనుంచి ఆడివ్వాలి, ఈడిస్తే చేస్తా, ఆడిస్తే చేస్తా అనేవాడు నాయకుడు కాదు. రేపు ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా గెలిచినా రేపు చంద్రబాబు నాకు చేయలేదు, లేకపోతే లోకేష్ నాకు ఇవ్వలేదని మళ్ళీ ఇదే కబుర్లు చెబుతాడు. అది నమ్మే పరిస్థితుల్లో కానీ మైలవరం జనాలు లేరు. అవన్నీ ఉట్టి మాటలు, అవి జరగని పని. అంటే జనసేనకు సంబంధించి చూస్తే ప్రధానంగా కూటమికి బైండ్ అయిన పరిస్థితి ఇప్పుడు. అంటే కూటమితో ఉన్నటువంటి పరిస్థితి ఎన్డీఏకి సంబంధించి మీరు జనసేనలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి రోల్ పోషించినటువంటి నాయకుడిగా ఉన్నారు. మీరు ఓవైపు నామినేషన్ వేసి ముందుకెళ్తున్నారు, మరోవైపు జనసేన కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. జనసేన క్యాడర్, జనసేన ఓటింగ్ మీకా లేదంటే ఎన్డీఏ కూటమికా? జనసేన క్యాడర్ కానీ, లీడర్లు కానీ 90% పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకున్నారు. అంతేగాని పక్కోడు సీఎం అవ్వాలంటే చాలామంది తెలుగుదేశం వాళ్ళు రెడ్ కార్పెట్ వేశారు. 1 సంవత్సరం క్రితం రండి చివరికి నన్ను పిలిచారు, నీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. అవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇక్కడ నుంచోవాలనే ఉద్దేశం జన సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇవ్వబట్టే నిన్న ర్యాలీ సక్సెస్ అయింది.
అంటే ర్యాలీ అనేటటువంటిది ఒక ప్రధానంగా ఒక్క రోజుకు సంబంధించినటువంటి పరిస్థితి అనుకుంటే కనుక ఎన్నికల పోలింగ్ వరకు కూడా ఏజెంట్స్కి సంబంధించి కావచ్చు, అలాగే క్యాంపెయిన్ చేసుకునేటటువంటి క్రమంలో కావచ్చు, మీకున్నటువంటి బలగము ఏంటి? ఆల్రెడీ నిన్న క్యాంపెయినింగ్ అనేది ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ బలం చూపించాడు మొన్న. ఓకే, అది బలం కాదు, బలుపని నిరూపించాడు వసంత కృష్ణ ప్రసాద్. దానికి మొన్న ర్యాలీ చేసిన చాలా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడని జనాలు అంటున్నారు. అది ఎవరైనా చేయగలం, ఏ స్థితిలో అయినా చేయగలం అని చెప్పి ఆ ర్యాలీ మాత్రమే చూపించా. ఓట్లు అంటారా, ఓట్లు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినాయి. నేను ఎప్పుడు నామినేషన్ వేసానో థామస్ గారు అబ్బాయిగా, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా నేను ఎప్పుడు నామినేషన్ వేసి అలా నుంచున్నానో ఓట్లు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినాయి. మెజార్టీ చూసుకోవటం అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించే కాదు, ఎక్కడైనప్పటికీ కూడా న్యూట్రల్ ఓటర్ల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. మిగతా వాళ్ళంతా టీడీపీ ఓటర్లు గాను, వైసీపీ ఓటర్లు గాను, జనసేన ఓటర్లు గాను, బీజేపీ ఓటర్లు గాను, ఇట్లా మేజర్ పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లుగా ఉంటారు. ప్రజెంట్ ఇక్కడ వైసీపీ, టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితుల్లో, జనసేన ఆల్రెడీ కూటమికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో మీకు న్యూట్రల్ ఓటర్ల శాతం మాత్రమే, డిసైడింగ్ ఫ్యాక్టర్కి సంబంధించిన కొద్ది మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే న్యూట్రల్ ఓటర్లు ఆయన అందరూ పక్కన మైలవరం నియోజకవర్గం నేను పార్టీ పరంగా వెళ్తా. జనసేన పార్టీని అభిమానిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నా, కానీ మైలవరం నియోజకవర్గం వరకు పార్టీ పరంగా వెళ్తా. ఎందుకంటే నన్ను 4 పార్టీలు అడిగినాయి, 4-5 పార్టీలు అడిగినాయి, నువ్వు నుంచో నా డబ్బులు ఖర్చులు మేము పెట్టుకుంటామని అడిగినా. అలా కాదు, ఇక్కడ స్థానికేతరుల పాలన ఆపాలనే ఉద్దేశం ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. మీరు అన్నది చూడండి, వైసీపీలో 70-80% నాయకులు కానీ ఓటర్లు కానీ నాకెళ్ళే చూస్తున్నారు. తెలుగుదేశంలో వసంత కృష్ణ ప్రసాద్ లీడర్లు వెళ్తున్నారు కానీ క్యాడర్ ఎవరు వెళ్తా. క్యాడర్ మొత్తం ఇక్కడ స్థానికుడు ఎవరు ఉన్నారా అంటే మన అబ్బాయి, మన థామస్ గారి అబ్బాయి రా బాబు. ఎందుకంటే మా నాన్న కూడా రాజకీయ పార్టీలకి అతీతంగా చేశారు. తెలుగుదేశం క్యాడర్ నాకెళ్ళే చూస్తుంది. న్యూట్రల్ అంటారు, న్యూట్రల్లో ఒక వ్యక్తి చేయలేని పని నేను చేస్తున్నాను కాబట్టి ఆడు నాకెళ్ళే చూస్తాడు. ఎందుకంటే స్థానికేతరుల వల్ల మైలవరం ఎంత నష్టపోయిందని ఒక మేధావులకి, న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి తెలుసు. స్థానికేతరుల వలన మైలవరం నష్టపోయిందని తెలుసు. అందుకని స్థానికుడిగా నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, నన్ను గెలిపిస్తారు. అంటే కృష్ణప్రసాద్ గారు ఇక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బే ఖర్చు పెడుతున్నారని మీరు ప్రధానంగా చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏమున్నాయని సోర్సెస్ అక్రమంగా సంపాదించడానికి? ఫ్లై యాష్, శాండ్, గ్రావెల్, ఇండస్ట్రీ ఏరియా, ఎన్నో చెప్పుకుంటే చాలా ఉన్నాయి, చాలా వనరులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గానికి ఉన్నన్ని వనరులు ఏ జిల్లాలో లేవు. ఆ వనరులను దొబ్బడానికే స్థానికేతరులు 100 కోట్లు పెట్టుకొని వస్తున్నారు. లేకపోతే ఒక ఎమ్మెల్యే 100 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి రావాల్సిన అవసరం ఏముంది? కృష్ణప్రసాద్ గారు 5 సంవత్సరాల దాన్ని ఆ ఫ్రూట్స్ని తిన్నాడు కాబట్టి అన్ని డబ్బులు పెట్టుకొని ఇప్పుడు మైలవరం నియోజకవర్గం మళ్ళా పక్క పార్టీకి వెళ్ళి సీటు కొనుక్కున్నాడు. అది ప్రజలందరికీ తెలుసు. ఆ వనరులను కాపాడుతా, మైలవరాన్ని కాపాడుకుంటా, ఆ వనరులని మైలవరం అభివృద్ధికి జరిగేదని నేను చేస్తాను. ప్రకాష్ బాబు గారు, మనం చూసినట్లయితే అసలు మీరు చెప్పే కాన్సెప్ట్ ఇక్కడ నియోజకవర్గం ప్రజల్లో ఉందా? స్థానికత అనే దానికి బలమైనటువంటి ప్రభావం ఉందా ఇక్కడ? తప్పకుండా ఉంది. ఎందుకంటే వేరే డబ్బుతో వచ్చిన నాయకులు, ఆ నాయకులు వెనకాల మిడిల్ క్లాసు, సెకండ్ స్థాయి, మండల స్థాయి నాయకులు వెళ్తున్నారే కానీ జనం లేరు. జనం ఉంటే వీళ్ళు ఇంత కష్టం. ఇప్పుడు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు ఇంత మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కృష్ణప్రసాద్ గారు నిజంగా చేస్తే ఇంత మార్కెటింగ్ అను ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? అవన్నీ చేయలేదు కాబట్టే ఆయన కష్టపడుతున్నాడు. ప్రతి జనాల్లో చివరికి చదువు రాని ఒక ఓటర్ విషయంలో కూడా స్థానికుడైతే బాగుంటుందని ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే నేను జనాలు కలుస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూస్తే ప్రధానంగా నా మార్కు, నా ఫోటో, నేను చేసినటువంటి సంక్షేమ పాలనే నన్ను గెలిపిస్తుంది అనేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఇక్కడ వైసీపీ ఎందుకు గెలవకూడదు అంటారు? నేను కూడా జగన్మోహన్ రెడ్డి దారిలోనే వెళ్తున్నా. ఆ సంక్షేమాన్ని ఇంకా డెవలప్ చేపిస్తాను. మైలవరం నియోజకవర్గంలో బటన్ నొక్కుతున్నాడు, కొద్దిమందికి వస్తున్నాయి, మిగతా వాళ్ళకి నేను పక్కన ఉండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే ఇంకా డెవలప్ చేపించి ఏర్పాటు చేపిస్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నది ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ నాకు దగ్గర నాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంతమందికి అన్యాయం జరిగింది. ఇప్పుడు జగనన్నలో కొంతమందికి రాలా. ఈ లోకల్ లీడర్లు పట్టించుకోవాలి, వాళ్ళు డబ్బులు దొబ్బారు, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నారు. ప్రతి దానికి ఏమేం చేశారో ఇవన్నీ చెప్తే మీడియా వాడడం బాగాదు కాబట్టి చాలా ఇబ్బంది పెట్టారు. 10 లక్షలు ఉన్న భూమిని 40 లక్షలు చేశారు. అదే నాలాంటి వాడు ఉంటే ఆ 40 లక్షలు వాళ్ళకి ఒక మంచి
స్థలాల్లో మంచి ఏరియాలో ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు వచ్చినా ఆ గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్ నేను ఉండి వీళ్ళ తరపున నేను నిజాయితీగా పనిచేసి వాళ్ళని ఒక స్థాయిలో నుంచోబెడతా. గవర్నమెంట్ నేనేమి వ్యతిరేకించలే, ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించి చూసుకుంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నేనని మీరు చెప్తున్నారో, అదే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికే వేరే పార్టీల్లో ఉంటే వాళ్ళు ఆ పార్టీలను కాదనుకొని మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎస్, నేను అది పార్టీలను డిస్టర్బ్ చేయమంటలా. సపోజ్ ఒక వ్యక్తి వైసీపీలో ఉన్నాడు, ఒక వ్యక్తి బీఎస్పీలో ఉన్నాడు, ఒక వ్యక్తి టీడీపీలో ఉన్నాడు, వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతలా. వాళ్ళ పార్టీని గౌరవించుకుంటారు. రెండోట్లు ఉంటాయి. రెండోట్లు ఉంటే ఒక ఓటు మీ పార్టీకి సంబంధించిన ఎంపీకి వేసుకోండి. ఒక ఓటు వచ్చాక నీ బిడ్డని, నీ వాడిని, నీ పక్కన ఉండేవాడిని, నీతో సర్వ్ చేసేవాడిని, నీతో కలిసి వెళ్ళాను కాబట్టి ఆ ఒక్క ఓటు నాకేమైనా అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక కృష్ణానదికి అవతల వైపున అమరావతి ఉంటే, కృష్ణానదికి యువతల వైపున మీ మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్ట్ స్టార్ట్ అయిన పరిస్థితి ఏదైతే ఇబ్రహీంపట్నం. అలాంటి పరిస్థితుల్లో అమరావతి కాన్సెప్ట్తో ఉన్నటువంటి టీడీపీకే ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటటువంటిది కూడా ఉంది వాదన. ఈ నేపథ్యంలో మీకు అసలు ఏ మేరకు అవకాశం ఉంది? టీడీపీకి ఉండొచ్చు, కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి లేదు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థికి లేదు. నిజంగా అమరావతిని కాపాడుకోవాలని వసంత కృష్ణ ప్రసాద్కి ఉంటే, అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అతను అసెంబ్లీలో ఉన్నాడు, అప్పుడు డిక్లేర్ చేసినప్పుడు, అలా సీఎం డిక్లేర్ చేసినప్పుడు నిజంగా ఆయనకి అమరావతి మీద, రాజధాని మీద ప్రేమ ఉంటే అప్పటికప్పుడు రిజైన్ చేసి పబ్లిక్ వచ్చి మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మనం కాపాడుకుందాం అని చెప్పి ఫైట్ చేసేవాడు. కానీ అది చేయలా. ఓకే, ఎమ్మెల్యేగా పోటీ రిజైన్ చేయలేకపోయాడు, ఎందుకంటే చిరకాల కోరిక మైలవరం నియోజకవర్గం తీర్చింది. రిజైన్ చేయకపోవచ్చు, కానీ ప్రజల దగ్గరికి వచ్చి రాజధాని పోయింది, రాజధాని కాపాడుకున్నాను ఉద్యమం చేయలా. కానీ అప్పుడు ఏం చేశాడు? జగనన్న మాట నాది అన్నాడు. జగనన్న మాట నాది అన్నాడు. ప్రజలందరికీ తెలుసు, అది అందరు గమనిస్తున్నారు. ఆయన మోసగాడు, మైలవరం నియోజకవర్గాన్ని తన అవసరానికి ఉపయోగించుకుంటున్నాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక చంద్రబాబు కూడా ఎవరైతే వైసీపీలో జై జగన్ అన్నటువంటి వ్యక్తికే సీట్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ నియోజకవర్గం ప్రజల తరపున? చంద్రబాబు గారికి ఇక్కడ క్యాండిడేట్ కావాలి. దేవినేని ఉమా గారు సర్వేలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి డబ్బున్న క్యాండిడేట్ ఎవరు? డబ్బులు కావాలంటే ఎవరు ఉన్నారంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులకి చంద్రబాబు గారు సీట్ అమ్ముకున్నాడు. అంతేగాని ఆయనకి తెలుసు వసంత కృష్ణ ప్రసాద్ వలన మైలవరం ఎంత నష్టపోయింది, ఎలా ఉంటుంది, ఎలా గెలుస్తాడు ఏంటని ఆయనకి తెలుసు. కేవలం మైలవరంలో డబ్బే పరమావధిగా సీట్ ఇచ్చారు. ఆయన వర్త్ను చూసో లేకపోతే ఆయన ఏదో గెలుస్తాడనే సీట్ వల్ల డబ్బును బట్టి వసంత కృష్ణ ప్రసాద్ సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు. అంటే అదే డబ్బు దేవినేని ఉమా దగ్గర లేదంటారా? గతంలో ఎప్పటి నుంచో మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి, చంద్రబాబుతో సన్నిహితుడు కదా, ఇతనికి ఎందుకు సీటు నిరాకరించిన పరిస్థితి, సర్వేల్లో ప్రజలు ఎందుకు ఆయన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఉందంటారు? రాజకీయాల్లో ఉన్నటువంటి మీ ఫ్యామిలీకి సంబంధించి మీకున్న అనుభవంలో. ఉమా గారి దగ్గర డబ్బులు లేదని లేదు, కానీ ఉమా గారి కన్నా ఎక్కువ డబ్బులు వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీకి ఇచ్చారు. ప్లస్ ఉమా గారు వచ్చేపాటికి ఇక్కడ లీడర్లని కలుపుకోలేకపోయాడు. ఆ కలిపే విధానం అంటే ఉమా గారు చిన్న మోసగాడైతే పెద్ద మోసగాడు వసంత కృష్ణ ప్రసాద్ గారు అని నమ్మి ఆయనకి సీట్ ఇచ్చారు, అంతే తేడా. అంటే డబ్బులతో సీటును కొనుక్కొని మరలా ఎక్కడే కంటెస్ట్ చేయాల్సినటువంటి అంత అవసరం ఏమొచ్చిందంటారు? ఎందుకంటే వైసీపీలో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణప్రసాద్కు విజయవాడ సిటీలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల పేర్లు కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇక్కడే కావాలనుకోవడానికి కారణం ఏమంటారు? డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడే ఉండాలనేటటువంటి ఆలోచన. ఇక్కడ ఏంటంటే వసంత కృష్ణ 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన క్రమంలో వార్డు నెంబర్ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి, తెలుగుదేశం జనసేన అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయకపోయినా వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఒక్కొక్కడికి 20 లక్షలు, 25 లక్షలు, 70 లక్షలు, ₹1 కోటి కూడా ఖర్చు పెట్టాడు ఒక్కొక్క మండలానికి. అలా ఇచ్చి గెలిపించాను. ఈ డబ్బుల ప్రభావం వైసీపీ వలన కనీసం ఒక 50% అన్న లీడర్లు నాకు వస్తారు, నాకు చేస్తారనే ఉద్దేశంతో ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాడు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఉమా గారి దగ్గర నుంచి ₹1 కూడా తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆయన పార్టీలో ఒక స్థాయిలో ఉన్నాడు, ₹1 కావాలని అడిగే పరిస్థితి లేదు. వసంత కృష్ణ ప్రసాద్ అయితే ₹1 విరజిల్లు చేస్తాడని చెప్పి తెలుగుదేశం కేడర్ కోరుకుంది. అందుకని ఆయన అటు డబ్బులు ఇటు డబ్బులు పెట్టాడు కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరిని కలుపుకొని మైలవరం వెళ్ళొచ్చు. అందులో నేను 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటాను కాబట్టి మైలవరం జనాలు కూడా ఇంకోసారి మోసపోతారనే ఒక భ్రమలో
ఈ మైలవరం నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాడు, కానీ ఆ భ్రమ రేపు ఎలక్షన్ తొలగిపోయింది. ప్రకాష్ బాబు గారు, ప్రధానంగా ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఏ మండలం ఏ సమస్యతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు ఎందుకు వాటిపైన దృష్టి పెట్టిన పరిస్థితి? గతంలో ఉన్న టీడీపీకి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం వైసీపీకి సంబంధించి కావచ్చు. ముఖ్యంగా అంటే ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టబడడానికి కారణం ఏంటంటే స్థానికేతరులు. వాళ్ళు డబ్బులు తీసుకుని వస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ అభివృద్ధి చూడలేదు. స్థానికేతరుల వల్ల మైలవరం నియోజకవర్గం విజయవాడకు దగ్గరగా ఉన్న ఇన్ని వనరులు ఉన్న డెవలప్ అవడానికి కారణం స్థానికేతరుల వలన డెవలప్ అవ్వాలి. ఇక మండలాల వారికి వచ్చేప్పటికీ సమస్య ఇబ్రహీంపట్నం ఫ్లై యాష్ సమస్య చాలా పెద్దది, పొల్యూషన్ చాలా పెద్ద సమస్య. కొండపల్లి బొమ్మలు ఎవడో పట్టించుకోవట్లా. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా, ఎన్నో ఇండస్ట్రీస్, చిన్న చిన్న ఇండస్ట్రీస్ మూతపడుతున్నాయి, లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇండస్ట్రీలు పెట్టుకున్న వాళ్ళు ఆర్థికంగా దెబ్బతున్నారు, అట్లా ఏమీ పట్టించుకోవట్లా. చాలా సమస్యలు ఉన్నాయి ఇబ్రహీంపట్నంలో. జీ కొండూరు మండలం ఇక్కడ తెలుగుదేశం నిజంగా ఇంకో విషయం, నిజంగా వసంత కృష్ణ ప్రసాద్ గారికి చంద్రబాబు మీద అంత ప్రేమ ఉంటే చంద్రబాబు టైంలోనే కదా ఇక్కడ జీ కొండూరు ఇండస్ట్రీలో పెట్టింది. ఒక్క పని చేపిలా ఆయన, ఒక్క పని ఇండస్ట్రియల్ ఏరియా పని చేపిలా. జీ కొండూరు మండలంలో ఆ ఇండస్ట్రియల్ ఏరియా అలాగే ఉంది. లిట్ క్యాప్ భూములు ఎప్పుడో కేటాయించారు మా నాన్న టైంలోనే, కానీ వాటిని డెవలప్ చేసిన పని లేదు, ఏమీ లేదు. జీ కొండూరు అలా వదిలేసారు. రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్లస్ మైలవరం నియోజకవర్గం విద్యాలయంగా విద్యాపరంగా ఎంతో డెవలప్ అయింది, ఆ చుట్టుపక్కల ఎంతో డెవలప్ అవ్వాల్సింది. అవల రెడ్డిగూడెం చాలా దారుణమైన పరిస్థితి, మారుమూల ప్రాంతం అయిపోయి దేనికి అభివృద్ధికి నోచుకోకుండా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ నా దృష్టికి ఉన్నాయి, అవన్నీ నేను స్థానికుడిని కాబట్టి అవన్నీ చూసుకొని నేను ముందుకెళ్తాను. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి రాజకీయ పార్టీలో కంటెస్ట్ చేసేటటువంటి అభ్యర్థి ఒక విద్యావంతుడై ఉండాలి, లేదంటే రాజకీయ అనుభవం ఉండాలి అనేటటువంటిది కనుక తీసుకుంటే మీరేం చదువుకున్నారు? మీకు రాజకీయాలకు సంబంధించినటువంటి అనుభవం, ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించి మీ ఫాదర్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కాకుండా మీ స్వతహాగా మీరు రాజకీయాల్లోకి ప్రవేశించింది ఎప్పుడు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? నేను నా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. మా నాన్న వెనకాల పోస్టర్లు ఏది పాంప్లెట్లు పంచే దగ్గర నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా రాజకీయాల్లో ఉన్నా. రాజకీయాల్లో ఏదో స్టాండ్ బై ఉండేది కాదు, కంటిన్యూ రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయం అనేది నాకు చిన్నప్పటి నుంచి అదొక వ్యసనం కాదు, అదొక బ్లడ్లోనే కలిసిపోయింది రాజకీయం అనేది. అదొకటి. ఇంకొకటి ఏమిటంటే నేను డిగ్రీ చదువుకున్నా, ఇలాగ సరదా కాలేదు, డిగ్రీ చదువుకున్నాను. నా విద్యా క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ. ఇక రాజకీయం అనేది నేను కంటిన్యూ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి. ఎందుకంటే జనాలు మా ఇల్లు ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది. జీ కొండూరు మండలంలో కానీ మైలవరం నియోజకవర్గం చుట్టుపక్కల వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మాకు మా దృష్టిలో ఉన్నంతవరకు మ్యాక్సిమం అందరికీ న్యాయం చేసాం. అంటే చట్టసభల్లోకి వెళ్ళాలనేటటువంటి కోరిక ఈ ఎన్నికలతోనే మీకు అనిపించిందా? లేదంటే కనుక గతంలో కూడా ఒక చట్టసభల్లోకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలని కంటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు? అప్పుడు చేస్తే ఎందువల్ల బ్రేక్ అయింది? ఇప్పుడు ఏ ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు? చట్టసభలకు వెళ్ళాలనే కోరిక కన్నా మైలవరం నియోజకవర్గంలో స్థానికేతరులను తరిమి కొట్టాలనే కోరిక బలంగా ఉంది. ఆ కోరికతోనే చట్టసభలో నేను ఎంటర్ అవుతా. చట్టసభల్లో ఒక స్థానికుడు, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తి వెళ్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మైలవరం నియోజకవర్గం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బుకి ఓట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, అలాగే కొంటున్న పరిస్థితి ఉందంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు, ఒక యువజన నాయకుడిగా ఉన్నటువంటి మీరు ఏ మేరకు సక్సెస్ అవుతాననుకుంటున్నారు? డబ్బులు వాళ్ళు ఎంత పంచుకున్న జనం నాయనకాలే ఉంటారు. డబ్బులు వాళ్ళు పంచవచ్చు, ఇద్దరు పంచవచ్చు, ఇద్దరి దగ్గర తీసుకుంటారు జనం, కానీ ఓటు నాకే వేస్తారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అది. అసలు ఒక సగటు మనిషికి, ఒక సగటు కుటుంబానికి ఏమి కావాలనేటటువంటిది మీరు గమనించినటువంటిది? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ఎనఫ్ అంటే ఇవే సరిపోతాయి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నాదే అల్టిమేట్ సంక్షేమం అని. చంద్రబాబు మినీ మేనిఫెస్టోతో వాళ్ళ అభ్యర్థుల్ని బరిలోకి దించే పరిస్థితి, ప్రజల్లోకి ప్రచారంలోకి వెళ్తున్న పరిస్థితి. మీరు ఇవి కాకుండా ఇంకా ఏముంటే సామాన్య ప్రజానీకానికి, పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఉపయోగం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కంపల్సరీ పబ్లిక్కి కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పరిస్థితి, అవకాశాలు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ పథకాలు వాళ్ళకి కంపల్సరీ కావాల్సిందే. వాటిని ఇంకా డెవలప్ చేయాల్సిందే.
ఇప్పుడు టీడీపీ కూడా వాళ్ళని డెవలప్ చేస్తా అంటున్నారు, ఆ పథకం డెవలప్ చేస్తా అంటున్నారు కానీ ఆ పట్ల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కంపల్సరీ కావాల్సింది, దానికి వ్యతిరేకం కాదు. ఆ పథకాలతో పాటు అవకాశాలు కూడా కావాలి. అవకాశాలు ఎప్పుడు ఇస్తాం? స్థానికుడు అయినప్పుడు, ప్రజలకు అందుబాటులో ఉంటే. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే కావాల్సినప్పుడే ప్రజలను కలుగుతున్నారు కానీ ప్రజలకు కావాల్సినప్పుడు ఎమ్మెల్యే కలవట్ల. అలాంటప్పుడు ప్రజలకు అవకాశాలు రావు. కానీ స్థానికుడిగా నేను ఉంటే అవకాశాలు కూడా కల్పిస్తాను, పథకాలతో పాటు డెవలప్ అయ్యే అవకాశాలు కూడా కల్పిస్తాను. ఆ అవకాశాలు కల్పించడానికే నేను ఉంటాను ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చూస్తే మీరు చెప్తున్నట్టు ఎక్కడి నుంచో వచ్చి స్థానికేతరులు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళని కలవాలంటే ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళు పడిగాపులుగా పడాల్సినటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది మీరు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదు అని గతంలో ఎప్పుడైనప్పటికీ ఇక్కడ ప్రజల్లో రెవల్యూషన్ వచ్చిన పరిస్థితులు గమనించారు. ఆయన కలవట్లేదని రెవల్యూషన్ రాదు కానీ కలవట్లేదని మాత్రం ఉంది. ఎందుకంటే ప్రజలకి తన అవసరాలు అవకాశాలు ఎత్తుకునే పరిస్థితుల్లో ఉంటారు కానీ ఎమ్మెల్యే కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో లేరు ఇక్కడ. అది చూసి ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలి. ఆ వ్యక్తిత్వం ఇక్కడ ప్రజెంట్ 25 సంవత్సరాల నుంచి పనిచేసిన ఏ వ్యక్తికి లేదు. ప్రజలు ఏంటంటే ఒక టైం వచ్చిన తర్వాత అది చూపిస్తారు. ఇప్పుడు స్థానికేతరులు అందుబాటులో ఉండలేదని ప్రతి ఒక్కడికి ఉంది, ప్రతి ఎంప్లాయీకి ఉంది, ప్రతి ఓటర్కి ఉంది, ప్రతి బిజినెస్ మ్యాన్కి ఉంది. ఆ స్థానికేతరులు మాత్రం ఈ ఎలక్షన్లో బయటికి పంపిస్తారు. ప్రకాష్ బాబు గారు, ప్రస్తుతం ఇక్కడ ఈ నియోజకవర్గం యొక్క పరిస్థితులు చూస్తే ఏ అంశాలపైన ఆధారపడి జీవించేటటువంటి ప్రజానీకం ఎక్కువగా ఉన్నారు? చదువుకొని ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులు ఉన్నారా? లేదంటే పేద నిరుపేదరికంతో కార్మికులుగా పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? లేదంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం పైన ఆధారపడేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఏ కేటగిరీ పీపుల్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు? అందరూ సమానంగా ఉన్నారండి. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ అయింది, వ్యవసాయ పరంగా డెవలప్ అయింది, విద్యాపరంగా డెవలప్ అయింది, అన్ని రకాలుగా డెవలప్ అయిన నియోజకవర్గం ఒక్క మైలవరం నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే సామాన్యుడు కాదు సమర్థుడు కావాలి, సామాన్యుడు కాదు సమర్థుడు కావాలి, అసమర్థుడు కాదు స్థానికుడు కావాలనే ఉద్దేశంలో ప్రజలందరూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఫైనల్గా మీరు ఏదైతే నియోజకవర్గంలో నామినేషన్ వేసి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది, మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోవటం లేదు, తుది వరకు ఫైట్ చేస్తానని ఖచ్చితంగా చెప్పగలరా? ఫైట్ కాదు, గెలుస్తా. ఫైట్ చేయట్లా, ఫైట్ అనేది తీసేసాను. ఫైట్ అనేది వసంత కృష్ణప్రసాద్ గారు నా స్థాయి కాదు. ఎందుకంటే ఆయన బయట వ్యక్తి, రాజకీయంగా అంటే ఫైనాన్స్ పరంగానో లేకపోతే వ్యక్తిగతంగానో నేను అంటలా. ఆయన రాజకీయంగా మైలవరం నియోజకవర్గం వరకు నా స్థాయి కాదు. ఆయనతో ఫైట్ చేసి యుద్ధం ప్రాక్టీస్ చేసి ఆయన మీద దొమ్మి చేయాల్సినంత అవసరం లేదు నాకు. వసంత కృష్ణప్రసాద్ గారు ఒక పార్టీ వ్యక్తిగా నాకు ఆయన మీద గెలవటం ఈజీయే. ఇక వైసీపీ అంటారా, వైసీపీ అనేది సెల్ఫ్ గోల్ మైలవరంలో. ఆ సెల్ఫ్ గోల్ కొట్టేసుకుంది కాబట్టి ఆ వైసీపీలో ఉన్న కేడర్ కానీ లీడర్ కానీ వాళ్ళందరూ ప్రత్యామ్నాయంగా నన్నే చూస్తారు. వసంత కృష్ణప్రసాద్ను ఓడించాలని బలమైన కోరిక వైసీపీ వాళ్ళకు ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా నన్నే చూస్తారు. వాళ్ళందరూ కలిసి జగనన్న గిఫ్ట్ ఇవ్వాలంటే నాకే ఓటేస్తారు, నన్నే గెలిపిస్తారు. వసంత కృష్ణప్రసాద్ గారి డ్రామాలు కానీ వేషాలు కానీ ఈ ఎలక్షన్తో మైలవరం నియోజకవర్గంలో ఫుల్ స్టాప్ పడింది. ఫైనల్గా ప్రజలకి మీరేమి సూచనలు చేస్తారు? ప్రజలను ఏమి కోరుకుంటున్నారు? మైలవరం నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నానండి, మెహర్బానీలకి డబ్బు పాలిటిక్స్కి లోబడద్దు, మార్కెటింగ్ వేషాలకి మనం తలొగ్గొద్దు, నిజాయితీగా నిక్కచ్చిగా. ఇప్పుడు నువ్వు వేసే ఓటు వలన, ఒక ఓటు వలన చంద్రబాబు గారి గవర్నమెంట్ పడిపోదు, ఇటు జగనన్న గవర్నమెంట్ పడిపోదు. కానీ మైలవరం నియోజకవర్గంలో మీరు నాకు ఓటేస్తే మీరు ఎమ్మెల్యే అయినట్టే, నేను కాదు, మీరే ఎమ్మెల్యే అయినట్టు. మీ మైలవరం నియోజకవర్గాన్ని మనం అందరం పాలించుకున్నట్టే. కాబట్టి మీరు నిజాయితీగా నిక్కచ్చిగా ఆలోచించుకొని ముందుకెళ్ళమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదైతే మైలవరం నియోజకవర్గం విజయవాడ అతి సమీపంలో ఉండి హైదరాబాదు రూటుకు ఏదైతే అటాచ్మెంట్గా ఉండి అమరావతి రాజధానికి యువతల వైపున నదికి అవతల అమరావతి రాజధాని అయితే యువతల వైపు ఉన్నటువంటి నియోజకవర్గంగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి. అయితే స్థానికేతర ప్రజాప్రతినిధుల వ్యవస్థ అనేది ఇక్కడ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉందనేది పులిపాక ప్రకాష్ బాబు చెబుతున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీలో ఏదైతే సీరియస్గా పనిచేసి సీటు ఆశించిన పరిస్థితుల్లో కూటమి
నేపథ్యంలో సీటు రాకపోవడంతో ఆయన ఏదైతే నేరుగా తన అభ్యర్థిత్వాన్ని నామినేషన్ రూపంలో ప్రజలకు సమర్పించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాబోయే ఎన్నికల్లో విజయం తందే అంటున్నారు. స్థానికేతరులా లేదంటే లోకల్ ప్రకాష్ బాబు లోకల్ అనేటటువంటి కాన్సెప్ట్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి తీరు ఉంది. ఆద్యంతం కూడా ఏదైతే విజయమే లక్ష్యంగా విజయం సాధించడం ఖాయం అనేటటువంటి ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇది మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక కంటెస్టెంట్గా ఉన్నటువంటి పులిపాక ప్రకాష్ బాబు యొక్క మనోగతానికి సంబంధించి ప్రజలకు ఆయన విజ్ఞప్తి ఒకటే, స్థానికుడికి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి సంక్షేమాన్ని అందుకోండి అంటున్నారు. ఇది ప్రకాష్ బాబుతో ఇంటర్వ్యూ. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.